హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు డైలీ న్యూస్ ఎపిసోడ్ 10. సో గైస్, మనమైతే ఈ డైలీ న్యూస్ వీడియోస్ ని మళ్ళీ స్టార్ట్ చేయబోతున్నాం. అయితే ప్రతిరోజు డైలీ న్యూస్ వీడియోస్ వస్తాయని చెప్పి ఖచ్చితంగా అయితే చెప్పలేను, ఎందుకంటే మన ఛానల్లో ఓన్లీ మార్వెల్ కంటెంటే వస్తుంది కాబట్టి ప్రతిరోజు న్యూస్ ఉంటుంది అని చెప్పలేము. బట్ వీక్ కి మాత్రం ఒక 4-5 వీడియోస్ ఖచ్చితంగా వస్తాయి, అందులో ఎటువంటి సందేహం అయితే లేదు. సో మనం ఇంకా ఎటువంటి లేట్ లేకుండా ఈ రోజు వీడియోని అయితే స్టార్ట్ చేద్దాం. అయితే ఫస్ట్ న్యూస్ మన హల్క్ మావ రిటర్న్ గురించి. అవును గైస్, కెప్టెన్ అమెరికా బ్రేవ్ న్యూ వరల్డ్ మూవీలో హల్క్ మళ్ళీ తిరిగి రాబోతున్నాడంట. ఇదేదో నేను చెప్తుందో లేదా ఇన్సైడర్స్ చెప్తుందో కాదు, మార్క్ రఫెల్లోనే స్వయంగా చెప్పాడు తనైతే కెప్టెన్ అమెరికా బ్రేవ్ న్యూ వరల్డ్ మూవీలో రిటర్న్ అవుతున్నాడు అని. అయితే ముందు అసలు ఈ మూవీలో హల్క్ క్యారెక్టరే లేదంట, కానీ ఈ మధ్యన ఈ మూవీకి సంబంధించిన స్టోరీని మోడిఫై చేస్తున్నారు కాబట్టి ఆ కొత్త స్టోరీలో హల్క్ ఉండే అవకాశం అయితే ఉంది. అయినా మనలో మన మాట, హల్క్ లేకుండా శామ్ విల్సన్ ఒక్కడే రెడ్ హల్క్ ని ఎలా ఎదుర్కొంటాడో చెప్పండి. రెడ్ హల్క్ ఏంటి అని అనుకుంటున్నారా? ఈ మూవీలో రెడ్ హల్క్ కూడా ఉంటాడంట, అండ్ ఇది కూడా అఫీషియలే, స్పాయిలర్ అయితే ఏమీ కాదు. అండ్ ఇంకా మార్క్ రఫెల్లోని రీసెంట్ గా ఒక ఇంటర్వ్యూలో హల్క్ సోలో మూవీ వస్తుందా అని అడిగితే అతను నేను ఇప్పుడు దాని గురించి మాట్లాడాలి అనుకోవట్లేదు అని చెప్పాడు. మరి మార్వెల్ స్టూడియోస్ లో ఏం జరుగుతుందో మనకి తెలియదు, కానీ హల్క్ సోలో మూవీ అయితే త్వరగా వస్తే బాగుంటుంది. సో మన లిస్ట్ లో నెక్స్ట్ న్యూస్ వచ్చేసి ఫెంటాస్టిక్ 4 క్యాస్ట్ గురించి. వీడియో కొంచెం లేట్ అయింది కాబట్టి చాలా మందికి ఈ న్యూస్ తెలుసని అనుకుంటున్నాను, అండ్ తెలియని వాళ్ళ కోసం అయితే చెప్తున్నాను. మ్యాట్ సాక్మాన్ డైరెక్ట్ చేయబోయే ఫెంటాస్టిక్ 4 మూవీలో రీడ్ రిచర్డ్స్ గా పెడ్రో పాస్కెల్, సియూ స్ట్రోమ్ గా వెనిసా కర్బీ, జానీ స్ట్రోమ్ గా జోసెఫ్ క్విన్, ఇంకా చివరిగా థింగ్ గా ఈబన్ మాస్. ఎలన్ మస్క్ కాదు గైస్, ఈబన్ మాస్. అంటే కన్ఫ్యూజ్ అవ్వకుండా ఉండడానికి చెప్పాను అంతే, సీరియస్ గా తీసుకోకండి. సో వీళ్ళనే ఇప్పుడు మనం ఫెంటాస్టిక్ 4 మూవీలో చూడబోతున్నాం. మరి ఈ క్యాస్ట్ గురించి మీరేమనుకుంటున్నారో కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. ఇంకా నెక్స్ట్ న్యూస్ వచ్చేసి హెన్రీ క్యావిల్ మార్వెల్ లో అడుగు పెట్టడం గురించి. ఈ న్యూస్ అయితే ఇప్పుడు ఇంటర్నెట్ లో బాగా వైరల్ అవుతుంది. అదేంటి అంటే మార్వెల్ బాస్ అయిన కెవిన్ ఫైగి హెన్రీ క్యావిల్ కు ఎంసీయూ అప్కమింగ్ ప్రాజెక్ట్స్ లో రోల్ ని ఆఫర్ చేశారంట, అండ్ ఆ ఆఫర్ ని హెన్రీ క్యావిల్ కూడా యాక్సెప్ట్ చేశాడంట. మరి ఆ రోల్ ఏంటి అనేది ఎవరికి తెలియదు. కొంతమంది ఏమో డాక్టర్ డూమ్ అని అంటున్నారు, కొంతమంది ఏమో సెంట్రీ అని అంటున్నారు, ఇంకొంతమంది ఏమో డెడ్పూల్ 3 లో ఒక క్యారెక్టర్ కి సంబంధించిందని చెప్పి అంటున్నారు. సో ఏ క్యారెక్టర్ లో వస్తాడు అని చెప్పి ఎవరికి అయితే క్లారిటీ లేదు. బట్ హెన్రీ క్యావిల్ మాత్రం ఎంసీయూలోకి వస్తే చాలా బాగుంటుంది. ఇంకా నెక్స్ట్ న్యూస్ వచ్చేసి సోనీ వాళ్ళు ప్రొడ్యూస్ చేస్తున్న స్పైడర్ మ్యాన్ నోయర్ సిరీస్ గురించి. అయితే ఈ సిరీస్ లో స్పైడర్ మ్యాన్ కింద నికోలస్ కేజ్ ని తీసుకుందామని అనుకుంటున్నారంట. ఈ స్పైడర్ మ్యాన్ నోయర్ సిరీస్ అంతా కూడా 1930s టైంలో న్యూయార్క్ సిటీలో ఉండబోతుందంట, అండ్ నిజంగానే ఈ క్యారెక్టర్ కి నికోలస్ కేజ్ పర్ఫెక్ట్ గా సూట్ అవుతాడు. సో ఇంకా నెక్స్ట్ న్యూస్ వచ్చేసి అవెంజర్స్ కాంగ్ డైనాసిటీ ఇంకా సీక్రెట్ వార్స్ ని సెటప్ చేసే మూవీస్ కి సంబంధించిన రిపోర్ట్ అయితే వచ్చింది. సో ఆ మూవీస్ ఏంటో చెప్తాను వినండి. షాంచి 2, స్పైడర్ మ్యాన్ 4, ఆర్మర్ వార్స్, బ్లేడ్, థార్ 5 ఇంకా డాక్టర్ స్ట్రేంజ్ 3. ఈ మూవీస్ అవెంజర్స్ కాంగ్ డైనాసిటీ ఇంకా సీక్రెట్ వార్స్ కు డైరెక్ట్ సెటప్ గా మారబోతున్నాయంట. ఈవెన్ షాంచి 2 అయితే సీక్రెట్ వార్స్ పార్ట్ 1 తర్వాత రిలీజ్ అవ్వచ్చు అని చెప్పి అంటున్నారు. అండ్ నేను ఈ మూవీస్ గురించి ఆల్రెడీ మిషన్ కాంగ్ ఎపిసోడ్ 2 లో అయితే చెప్పాను. మొదటిగా ఆర్మర్ వార్స్ ని షోగా అనుకున్నారు, బట్ తర్వాత ఇంపార్టెంట్ ప్రాజెక్ట్ కాబట్టి దాన్ని మూవీ కింద కన్వర్ట్ చేశారు. అండ్ ఇప్పుడు నేను చెప్పిన మూవీస్ లో కొన్ని ఎంసీయూ లెవెల్లో స్టోరీని బిల్డ్ చేస్తే మరికొన్ని మల్టీవర్స్ లెవెల్లో స్టోరీని బిల్డ్ చేస్తాయి. అండ్ గైస్, మన వీడియోలో లాస్ట్ అండ్ ఫైనల్ న్యూస్ వచ్చేసి డెడ్పూల్ అండ్ వోల్వరిన్ మూవీ గురించి. అయితే గైస్, ఈ మూవీకి సంబంధించి ఇంటర్నెట్ లో ఒక ఇంట్రెస్టింగ్ రిపోర్ట్ అయితే వచ్చింది. అయితే అది ఇంతవరకు నిజమా కాదా అనేది మనకి తెలియదు, కానీ అది అయితే కొంచెం ఇంట్రెస్టింగ్ గా ఉంది. అదేంటి అంటే డెడ్పూల్ 3 మూవీ అనేది ఆల్మోస్ట్ క్యాన్సిల్ అయ్యే సిచ్యువేషన్ వరకు వచ్చిందంట. అవును గైస్, మొదట డెడ్పూల్ అండ్ వోల్వరిన్ మూవీని కెవిన్ ఫైగి డైరెక్ట్ గా సీక్రెట్ వార్స్ లో తీసుకొద్దామని అనుకున్నాడంట, కానీ ఈ మూవీ స్క్రిప్ట్ నచ్చి దాన్ని కంటిన్యూ చేస్తున్నారంట. అయినా నాకు ఎప్పటి నుంచో ఒక డౌట్ ఉంది గైస్, కెవిన్ ఫైగి ఎంసీయూని ఎంసీయూగా మార్చే ప్రాసెస్ లో ఉన్నాడేమో అని. ఇప్పుడు ఈ డెడ్పూల్ మూవీ రాకపోతే అదే కన్ఫర్మ్ చేసుకోవాలేమో మనం, ఎందుకంటే సీక్రెట్ ఇన్వేషన్ లాంటి బిగ్ ప్రాజెక్ట్స్ లో పేరుకు మాత్రమే నిక్ ఫ్యూరీ మెయిన్ క్యారెక్టర్, కానీ అక్కడ ఉన్న మెయిన్ క్యారెక్టర్ ఏమో గాయా. షీ-హల్క్ గానీ, ది మార్వెల్స్ గానీ, లేదా హొకాయ్ సిరీస్ గానీ, ఈ అన్ని ప్రాజెక్ట్స్ లో కూడా ఫీమేల్ లీడ్ పొజిషన్స్ లో ఉన్నారు. ఫీమేల్ సూపర్ హీరోస్ ని కూడా డెవలప్ చేద్దామన్న కెవిన్ ఫైగి ఐడియా బానే ఉంది, బట్ దానికంటూ కూడా కొంచెం లిమిట్ ఉండాలి కదా. ఇంపార్టెంట్ ప్రాజెక్ట్స్ లో కూడా ఓన్లీ ఫీమేల్ సూపర్ హీరోస్ ని పెడదాం అనుకుంటే అది కూడా సీక్రెట్ ఇన్వేషన్ లాగా తయారవుతుంది. పోనీ ఓన్లీ ఫీమేల్ సూపర్ హీరోస్ ఉన్న ది మార్వెల్స్ మూవీ ఏమైనా బాగుందా అంటే అబ్బే, అక్కడ కూడా ఏం లేదు. ఏదో చూద్దాం అనుకుని ఏదో చూసొచ్చాం. అండ్ ఇక్కడ నేను ఎవరిని ఏమి తక్కువ చేయడం లేదు గైస్, కానీ ఇప్పటి వరకు ఎక్కువ మేల్ సూపర్ హీరోస్ ఉన్న ఎంసీయూని ఒకేసారి ర్యాపిడ్ గా ఫీమేల్ వర్జన్ లోకి కన్వర్ట్ చేస్తే అది అంతగా బాగోదు. అండ్ ఇది నా ఒపీనియన్ మాత్రమే. సో మార్వెల్ ఏం చేస్తుందో మనం ఎప్పుడు గెస్ చేయలేం కాబట్టి వెయిట్ చేయాల్సిందే. సో గైస్, దీంతో ఈ రోజు డైలీ న్యూస్ అయితే అయిపోయింది. వీడియో నచ్చితే లైక్ చేయండి, ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, అండ్ మీ మార్వెల్ ఫ్రెండ్స్ కి కూడా షేర్ చేయండి. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోలో కలుసుకుందాం. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.